బాధపడువారి కోరికను నీవు వినుచున్నావు. కీర్తనలు 10:17 వచనం. ప్రియమైన సహోదరులారా, ఈ వాక్యం మన హృదయాన్ని తాకే గొప్ప వాగ్దానం. బాధపడువారి కోరికను నీవు వినుచున్నావు అని చెప్పినప్పుడు, ఇది ఒక కవిత మాత్రమే కాదు, ఇది దేవుని హృదయస్వరం. మనం మన బాధలో ఒంటరిగా లేమని ప్రకటించే దివ్య సత్యం. మన జీవితంలో ఎన్నో బాధలు వస్తాయి. అప్పుల భారమై ఉండవచ్చు, కుటుంబ సమస్యలై ఉండవచ్చు, మనసును పిండేసే నిరాశ కావచ్చు, ఎవరికీ చెప్పలేని మౌన వేదన కావచ్చు. చాలాసార్లు మనకు అనిపిస్తుంది, ఎవరూ నన్ను అర్థం చేసుకోవడం లేదు. కాని ఈ వాక్యం చెబుతోంది, దేవుడు వింటున్నాడు. మనము మాటలతో చెప్పకపోయినా, మన హృదయంలో నిశ్శబ్దంగా పలికే ప్రార్థనలను ఆయన గ్రహిస్తాడు. కన్నీరు కార్చిన ప్రతి క్షణాన్ని ఆయన లెక్క పెడతాడు. మనం పడుకునే రాత్రుల్లో, నిద్రరాక ఆలోచనలతో పోరాడే సమయాల్లో కూడా ఆయన సమీపంలోనే ఉంటాడు. దేవుడు కేవలం వినడమే కాదు, ఆయన మన హృదయాన్ని సిద్ధపరుస్తాడు. కొన్నిసార్లు మనం కోరిందే వెంటనే దక్కదు. ఎందుకంటే దేవుడు మన కోరిక కంటే మంచిదాన్ని సిద్ధం చేస్తుంటాడు. మనం తక్షణ ఉపశమనం కోరుతాం, ఆయన శాశ్వత పరిష్కారం ఇస్తాడు. బాధ మనల్ని బలహీనుల్ని చేయదు, అది మనలను దేవుని వైపు తీసుకెళ్తుంది. కష్టకాలం మన విశ్వాసాన్ని పరీక్షిస్తుంది, కాని అదే సమయం మనకు దేవుని సమీపాన్ని అనుభవించే అవకాశంగా మారుతుంది. మీరు ఈ రోజు బాధలో ఉన్నారా? మీ ప్రార్థనకు జవాబు రావడం ఆలస్యం అవుతోందా? మీ హృదయం భారంగా ఉందా? గుర్తుంచుకోండి, దేవుడు మౌనంగా ఉన్నట్టు అనిపించినా, ఆయన పనిచేస్తూనే ఉంటాడు. నేలలో విత్తనం వేసిన వెంటనే మొలక కనిపించదు, కాని నేల కింద జీవం ప్రారంభమవుతుంది. అలాగే మీ జీవితంలో కూడా దేవుని కార్యం నిశ్శబ్దంగా సాగుతుంది. బాధపడువారి కోరికను నీవు వినుచున్నావు. ఈ వాక్యం మనకు ధైర్యం ఇస్తుంది. మీరు చిన్నవారైనా, బలహీనులైనా, సమాజం మర్చిపోయినా, దేవుడు మర్చిపోడు. మీ ప్రతి నిట్టూర్పు ఆయనకు ప్రార్థనే. ఈ రోజు మీరు మీ బాధను ఆయన పాదాల దగ్గర ఉంచండి. మీ కన్నీళ్లను దాచుకోకండి. మీ మనసును పూర్తిగా ఆయన ముందు విప్పండి. ఎందుకంటే ఆయన వినే దేవుడు, స్పందించే దేవుడు, ఆదరించే తండ్రి. మీ జీవితంలో కష్టం ఎంత పెద్దదైనా, దేవుని కృప ఇంకా పెద్దది. మీ సమస్య ఎంత గంభీరమైనదైనా, ఆయన శక్తి మరింత గొప్పది. మీరు పడిపోయినా, ఆయన లేపుతాడు. మీరు ఏడ్చినా, ఆయన ఓదార్పు ఇస్తాడు. మీరు నిరాశలో ఉన్నా, ఆయన ఆశ నింపుతాడు. ఈ వాక్యాన్ని మీ హృదయంలో నిలుపుకోండి. ప్రతి ఉదయం లేవగానే చెప్పుకోండి, ప్రభువా, నీవు నా కోరికలను వింటున్నావు. నా హృదయాన్ని బలపరచు. అప్పుడు మీరు మార్పును చూడగలుగుతారు. మీ పరిస్థితులు ఒక్కసారిగా మారకపోయినా, మీ హృదయం మారుతుంది. భయం స్థానంలో విశ్వాసం వస్తుంది. నిరాశ స్థానంలో ఆశ వస్తుంది. కన్నీటి స్థానంలో సంతోషం మొలుస్తుంది. చివరిగా ఒక విషయానికి గుర్తుంచుకోండి, దేవుని ఆలస్యం నిరాకరణ కాదు. ఆయన సమయం సంపూర్ణమైనది. మీరు వేచి ఉన్న ఆశీర్వాదం సరైన సమయానికి మీ తలుపు తడుతుంది. కాబట్టి ధైర్యంగా ఉండండి. ప్రార్థన ఆపకండి. ఆశ వదలకండి. ఎందుకంటే, బాధపడువారి కోరికను ఆయన వినుచున్నాడు. ఆమేన్. ఈ రోజు మీ హృదయం భారంగా ఉందా? నిద్రలేని రాత్రులు గడుపుతున్నారా? ఎవరూ అర్థం చేసుకోరని భావిస్తూ మౌనంగా బాధపడుతున్నారా? దేవుని వాక్యం మనకు ఒక గొప్ప ధైర్యం ఇస్తోంది. బాధపడువారి కోరికను నీవు వినుచున్నావు. ఇది కేవలం ఒక వాక్యం కాదు, ఇది ఒక వాగ్దానం. మనిషి వినకపోయినా, దేవుడు వింటాడు. లోకం పట్టించుకోకపోయినా, దేవుడు గమనిస్తాడు. నీ కన్నీళ్లు నేలపై పడిపోవు ముందు, అవి దేవుని హృదయాన్ని తాకుతాయి. నీ నిట్టూర్పు గాలిలో కలిసిపోదు ముందు, అది ఆయన చెవులకు చేరుతుంది. కొన్నిసార్లు మనం అడుగుతాం, దేవుడా, నీవు నిజంగా వింటున్నావా? జవాబు స్పష్టంగా ఉంది, అవును, ఆయన వింటున్నాడు. నీ ప్రార్థన ఆలస్యమవుతుందేమో గాని, దేవుని సమాధానం ఎప్పుడూ సరైన సమయానికే వస్తుంది. విత్తనం నాటిన వెంటనే పండు రాదు. ముందు అది నేల కింద పెరుగుతుంది. అలాగే నీ జీవితంలో కూడా దేవుడు నిశ్శబ్దంగా పని చేస్తున్నాడు. నీవు ఎదుర్కొంటున్న అప్పుల భారమా? కుటుంబ సమస్యలా? ఆరోగ్య సమస్యలా? మనసు పగిలిపోయే నిరాశలా? ఏదైనా కావచ్చు. దేవుని దృష్టిలో నీ బాధ చిన్నది కాదు. ఆయన నీ పక్కనే నిలబడి ఉన్నాడు. చీకటి రాత్రి ఎంత పొడవుగా ఉన్నా, ఉదయం తప్పక వస్తుంది. అలాగే నీ జీవితంలో వెలుగు దూరంగా లేదు. నీ హృదయాన్ని దేవుని ముందు విప్పు. నిజాయితీగా చెప్పు, ప్రభువా, నేను బలహీనుడిని, నాకు సహాయం చేయు. అప్పుడు నీవు ఒక అద్భుతాన్ని అనుభవిస్తావు. బయటి పరిస్థితులు మారకపోయినా, నీ లోపల శాంతి మొదలవుతుంది.
భయం తగ్గిపోతుంది. ఆశ పుడుతుంది. దేవుడు కేవలం వినేవాడు మాత్రమే కాదు. ఆయన స్పందించేవాడు. ఆయన ఆదరించేవాడు. ఆయన లేపేవాడు. నీవు పడిపోయినా ఆయన చెయ్యి చాపుతాడు. నీవు ఏడ్చినా ఆయన ఓదార్పు ఇస్తాడు. నీవు అలసిపోయినా ఆయన బలం ఇస్తాడు. ఈ రోజు ఈ వాక్యాన్ని నీ హృదయంలో ఉంచుకో. బాధపడువారి కోరికను నీవు వినుచున్నావు. ప్రతి ఉదయం లేవగానే చెప్పుకో. ప్రతి రాత్రి పడుకునే ముందు గుర్తు చేసుకో. నీ ప్రార్థన వృధా కాదు. నీ కన్నీరు వ్యర్థం కాదు. దేవుని ఆలస్యం నిరాకరణ కాదు. ఆయన సమయం సంపూర్ణమైనది. ఆయన కార్యం నమ్మదగినది. ఆయన ప్రేమ నిత్యమైనది. కాబట్టి ధైర్యంగా ఉండు. ప్రార్థన ఆపకు. ఆశ వదలకు. ఎందుకంటే నీ కోరికను ఆయన వినుచున్నాడు. నీ హృదయాన్ని ఆయన బలపరుస్తున్నాడు. నీ భవిష్యత్తును ఆయన సిద్ధం చేస్తున్నాడు.